హైదరాబాద్ సమీపంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త నగరానికి శ్రీకారం చుట్టనుంది. ఈ భారత్ ఫ్యూచర్ సిటీని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో 7.29 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సీఎం రేవంత్ భూమి పూజ చేయనున్నారు. ఇందులోనే 2.11 ఎకరాల్లో FCDA కార్యాలయ నిర్మాణానికి పునాది రాయి వేస్తారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ ని కలుపుతూ 100 మీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణం జరగనుంది. రావిర్యాల నుంచి ఆమర్గల్ వరకు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్ కి రేవంత్ భూమి పూజ చేయనున్నారు. రేడియల్ రోడ్లతో పాటు శ్రీశైలం, నాగార్జున సాగర్ హైవేలని కలిపే కొత్త ఈస్ట్ వెస్ట్ ట్రంక్ రోడ్ ఫ్యూచర్ సిటీకి మెట్రో ఫేజ్ 2B అనుసంధానం చేస్తారు. భవిష్యత్ తరాలకి అవకాశాలని క్రియేట్ చేయడం కోసం ఈ సిటీని నిర్మించ తలపెట్టింది ప్రభుత్వం. మరి కాసేపట్లోనే ఫ్యూచర్ సిటీ భూమి పూజ కోసం సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకోబోతున్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, మరో కొత్త మహానగరానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నాంది పలకబోతుంది. ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీలో భాగమైన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. 11 గంటలకు సీఎం శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. దీంతోపాటు రావిర్యాల నుంచి ఆమన్గల్ వరకు రేడియల్ రోడ్కు సంబంధించి కూడా ఈరోజు భూమి పూజ చేయబోతున్నారు. మొత్తానికి భారత్ ఫ్యూచర్ సిటీ అన్నది దేశంలోనే ఒక నెట్ జీరో సిటీగా నిర్మాణం జరగబోతుంది. మొత్తం 30,000 ఎకరాల్లో ఈ భారత్ సిటీ నిర్మాణం ఉంటుంది. ఈ 30,000 ఎకరాల్లో 50% అంటే 15,000 ఎకరాల్లో నిర్మాణాలు, 15,000 ఎకరాల్లో పూర్తిగా గ్రీనరీ ఉండబోతుంది. మొత్తం జీరో పొల్యూషన్ సిటీగా కూడా ఈ భారత్ సిటీ ఉండబోతుంది. మొత్తం 3 నియోజకవర్గాల పరిధిలో ఈ భారత్ సిటీ నిర్మాణం ఉంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, అదేవిధంగా కలకుర్తిలోని కొంత భాగం, మొత్తం 7 మండలాలు, 56 గ్రామాల పరిధిలో ఈ భారత్ సిటీ నిర్మాణం ఉంటుంది. ఈ భారత్ సిటీ అత్యంత అధునాతన సాంకేతిక విలువలతో నిర్మాణం జరగబోతుంది. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న అత్యున్నత ప్రమాణాలతో ఇక్కడ సిటీ నిర్మాణం అనేది చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు తొలి నాంది పలకబోతుంది. FCDCA భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. ఇది ఒక భారత్కు ఒక ఫ్యూచర్ సిటీ, అంటే భారత్ టెక్నాలజీలో అత్యున్నత ప్రమాణాలతో ఉండే అన్ని సంస్థలు కూడా ఈ భారత్ సిటీలో ఫ్యూచర్ సిటీలో భాగం కాబోతున్నాయి. ఇప్పటికే అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, AI హబ్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా విలేజెస్, ఇలా ప్రతి రంగానికి ఈ ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం కాబోతున్నారు. మొత్తానికి అత్యున్నత ప్రమాణాలతో భారత్ సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఏపీకి అనుసంధానం చేస్తూ కూడా ఇక్కడ నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉండబోతుంది. 2 నేషనల్ హైవేస్, అటు నాగార్జున సాగర్, ఇటు కలవకుర్తి, 2 నేషనల్ హైవేస్ కలుపుతూ కూడా రేడియల్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్ తో లింకప్, త్రిబుల్-ఆర్ లింకప్ అయ్యే రోడ్స్ కూడా ఈ భారత్ సిటీ ఒక హార్ట్ బీట్ గా ఉండబోతుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ కొండల్.